జయదేవ్. ఏంటంటే నాకు ఎప్పుడు నేను అతడు సినిమా తీస్తున్న రోజుల్లో నాకు మద్రాసులో పరిచయం. అప్పుడు ఇండియా టుడేలో పనిచేసేవాడు. సో ఇండియా టుడేలో అతను రాసిన కాలం చివరిలో ఉన్న అతని పేరు చూసి నాకు ఇతను ఎవరు బాగా రాస్తున్నారు అని చెప్పి అతనంటే ఇష్టం ఉండేది. సో మీ ఇద్దరు అక్కడ కలిసిన తర్వాత ఓకే ఇతనే రాసి జయదేవ్ అని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం ఇన్ని సంవత్సరాలుగా ఇంకా నడుస్తూనే ఉంది. సో దానికి అతని సాహిత్యం కానీ నా సినిమాలు కానీ రెండు పెద్ద ఏం అర్థం కాలేదు. ఏమంటారు ఎంతో కొంత ఉపయోగపడ్డాయి తప్ప ఏమైనా అవసరమైతే గీతే. కానీ అతను నా గురించి 2-3 చెడ్డ రివ్యూలు రాశాడు. అది అతని మీద నేను తర్వాత మాట్లాడతాను నా సినిమాల గురించి. సో నాకు ఈ పుస్తకం ఇప్పటికి నేను 200 పేజీలే చదివాను. వీళ్ళిద్దరిని చూస్తే భయం వేసింది. వీళ్ళు మొత్తం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఎడిటర్ కాబట్టి చదివి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు కింద నుంచి పైదాకా చదివేశారు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను 1931లో ఆలమ్మారా తీశారు, 34లో భక్త ప్రహ్లాద్ తీశారు, మధ్యలోనే కాళిదాస అనే తొలి తెలుగు తమిళ తాకి తీశారు. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను పోటీగా ఉండే ఏరియాలోకి ఎంటర్ అవ్వను. సో అందుకని పోటీ లేని ఇంకో ఏరియాలోకి ఎంటర్ అవుతాను. ఏంటంటే ఈ పుస్తకం చదువుతుంటే బేసిక్గా ఫస్ట్ రీల్ కథకి మొదటి వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఎవరైనా కానీ. ఎందుకంటే కథ లోపలికి మనం తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. మొదట తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత కొంచెం నత్తనాటక నడిచినా కానీ సరే ఇంకేదో జరుగుతుందని అమాయకత్వంతో కొన్ని పేజీలు తిరిగేస్తాం. ఆ తర్వాత ఇంకేమైనా చెప్పగలిగితే ఓకే, లేదంటే చాలాసార్లు మనం మోసం చేసేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ సినిమాకి కూడా మొదటి రీలు, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఇది ఫస్ట్ రీల్ అని పేరు పెట్టారు. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం తెలుగు సినిమా తాలూకు తొలి రోజుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ రీలు. ఈ పుస్తకం కూడా ఎలా ఉందంటే ఫస్ట్ రీల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండి మొదటి 10 నిమిషాల్లో సినిమాలోకి లాగేయాలో అంత ఇంట్రెస్టింగ్గా రాశారు. ఎందుకంటే బేసిక్గా నేను పరిశోధనాత్మక గ్రంథాలు చదివే టైప్ వ్యక్తిని కాదు, నేను చరిత్రలో వీక్. ఎందుకంటే నాకు మామూలుగా ఆ ఫలానా రాజుల కాలం నాటి శాసనం అని మొదలు పెట్టగానే వెంటనే నాకు హిస్టరీ ఎగ్జామ్ గుర్తొస్తుంది, భయం వేస్తుంది నాకు. అందుకనే లెక్కలు సైన్స్ చదువుకున్నాను నేను. కానీ పరిశోధనాత్మక గ్రంథం 200 పేజీలు ఊరికే జనరల్గా నేను 2 కాఫీ టైంలో చదివేశాను అంటే హెడ్స్ ఆఫ్ టు జయదేవ్. ఎందుకంటే దాంట్లో నాకు అది చదువుతుంటే అప్పటి మూకీలు వేసిన గుడారాలు, కింద మట్టిలో కూర్చుని నేల థియేటర్లో సినిమా చూడటం, దగ్గర నుంచి చూడటానికి ఎక్కువ డబ్బులు కట్టడం, ఆ పక్కనే అమ్ముతున్న తంపడి వేరుశనక్కాయల తాలూకు వాసన, సోడాలు ఫ్రీ అంటే కనుక ఆ సోడా కొడుతున్న గోళీల తాలూకు సౌండ్, వీటన్నిటిని మాత్రం ఈ పుస్తకంలోకి పట్టుకొచ్చేసాడు.